భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎస్ఐ బాణాలరావు ఆధ్వర్యంలో రోజువారీ వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటల సమయంలో రెజినా స్కూల్ ముందు ఆటోలో సుమారు 150 కేజీల నిషేధిత గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నామని నిందితులు తెలిపారు. వీటి విలువ సుమారు 38 లక్షలు ఉంటుందని పోలీసులు అన్నారు. 3 వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పాల్వంచ పోలీసులు మీడియాకు తెలిపారు. डाला है वो चावल है भाई भेजने बोले तो कहाँ है उसमें कैंटीन आपके है गांड बनने का है इसमें हरियाणा से तेलंगाना तक बैग भेजने चला तुम्हें चलिए आया चलो ఎట్లా వస్తున్నావు ఎక్కడికి నీ వెనకాల నేనే అవుతున్నా నీ వెనకాల నేనే అవుతున్నా అంటున్నా వెనకాల మన